పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు మంగళవారం కర్నూలు విద్యుత్ భవన్ వద్ద చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొన్నారు. విజయమ్మ మాట్లాడుతూ, పెంచిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటుంటే ప్రభుత్వం మళ్లీ ఛార్జీల వడ్డనకు సిద్ధమైందన్నారు. ఉప రుసుముల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆమె విమర్శించారు. స్లాబ్ విధానాన్ని ఎత్తివేయాలని చూస్తుందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధ ముట్టడిలో వందలాది మంది పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇచ్చేందుకు విద్యుత్ సౌధలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పార్టీ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విద్యుత్ సౌధకు చేరుకున్నారు. ఎర్రమంజిల్ జలసౌధ వద్ద నుంచి విజయారెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీగా వచ్చి విద్యుత్ సౌధను ముట్టడించారు. విజయారెడ్డి విద్యుత్ సౌధ గోడపైకెక్కి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధులను రోడ్డుపై పరుగులు పెట్టించారు. ఖైరతాబాద్, లకడీ కపూర్ రోడ్డుపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.